శాఖ భారీ శుభవార్త అందించింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 11,558 ఖాళీల భర్తీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులలో 8,113 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు, 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, జమ్మూ అండ్ కశ్మీర్, కోల్కతా, ముంబై, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం రీజన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను, అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంటెంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అలాగే జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 29,200 నుంచి 35,400 వరకు జీతం చెల్లిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే వయోపరిమితి జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకి 19,900 నుంచి 21,700 వరకు జీతం చెల్లిస్తారు. ఈ మేరకు ఆర్ఆర్బీ షార్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన పూర్తి వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు సెప్టెంబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 13వ తేదీతో ముగుస్తుంది. ఇక అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు సెప్టెంబర్ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై అక్టోబర్ 20తో ముగియనుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు 250 చెల్లించాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.